జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కమలాసన్ లాగా నటిస్తున్నారని విమర్శించారు. రైతు దీక్షల పేరుతో నాటకాలు ఆడుతున్నారని, గోదావరి నీళ్లను సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటకు తరలించుకుపోతున్న సమయంలో కొప్పుల ఈశ్వర్ ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్కు అన్నం పెట్టిన కరీంనగర్ జిల్లాను 10 ఏళ్లలో పట్టించుకోలేదని అన్నారు. రాబోయే 4 సంవత్సరాల్లో ధర్మపురి ప్రజలకు తాగునీటికి, సాగునీటికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. మొన్నటి వరకు అధికారంలో ఉండి పదవి అనుభవించి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక విప్పుగా, ఒక మంత్రిగా వివరించినటువంటి మాజీ మంత్రివర్యులు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న రైతుల పక్షాన పంట పొలాలు ఎండిపోతున్నాయి, కొప్పుల ఈశ్వర్ గారు పెద్దపల్లిలో వేసి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా అక్కడ వేసి 31 గంటల దీక్ష వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కూర్చున్నాడు. ఒక్కటే మాట గుండె మీద చేసుకుని కొప్పుల ఈశ్వర్ మంత్రిగా వ్యవహరించిన రోజులు 10 సంవత్సరాల ఒకట మన జగిత్యాల జిల్లాకు కానీ ప్రజలు ఓట్లేసి గుండెల్లో పెట్టుకొని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటే వారి ఎమ్మెల్యేగా, విప్పుగా, మంత్రిగా 15 సంవత్సరాల గుండెల్లో పెట్టుకుని ధర్మపూర్ ప్రజలకు సాగునీరు కానీ తాగునీరు కానీ శాశ్వత పరిష్కారం ఎక్కడన్నా ఒక ప్రాజెక్టు పట్టుకొచ్చిండ. గోదావరి తలాపుకుంటుంది, మన నీళ్లు, మన గోదావరి నీళ్లు మన కళ్ళ ముంగట ధర్మాపూర్ నియోజకవర్గంలో మేడారం రిజర్వాయర్ నుంచి నారాయణపూర్ నుంచి మిడ్మారన్ నుంచి సిరిసిల్లకు, సిద్దిపేటకు, గజ్వేల్ నీళ్లు పట్టుకపోతారు. పక్కన ఉన్నాడు రోళ్లవాగు 57 కోట్లతో 130 కోట్లకు అయింది. ఇప్పటివరకు పూర్తి కాలేదు. ఆ పెద్దలు జీవన్ రెడ్డి గారు అనేక సార్లు శాసన మండలిలో మాట్లాడాడు. ముఖ్యమంత్రికి నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పెద్దలు ఎమ్మెల్సీ వారి లెటర్ కూడా ముఖ్యమంత్రి గారికి కూడా మేము పత్రం ఇచ్చినాం. ఏ రోజు నీళ్ళ ప్రజల రైతుల పక్షాన నీళ్ళ గురించి శాశ్వత పరిష్కారం వెతకలేదు. ఈరోజు ప్రెస్ మిత్రుల సమక్షంలో చెప్తున్నా, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో 2017 అసెంబ్లీ జరిగేటప్పుడు నేను వెల్గటూరు, ధర్మారంకు, ఈ నియోజకవర్గానికి పత్తిపాక దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేస్తా, ఆ రిజర్వాయర్ పేరు కూడా లక్ష్మీనరసింహ రిజర్వాయర్ అని చెప్పి ముఖ్యమంత్రితో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది ఇదే ఈశ్వరు. ఒక దొరగారి ఇంట్లో వచ్చి హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ ఆ రోజు ఏమంటారు పల్లె నిద్ర చేసిండు పత్తిపాకల. తెల్లారే రాడరు సర్వే చేపించిండు 3 కోట్ల రూపాయలతో. ఇక్కడ రిజర్వాయర్ కడతాం, రిజర్వాయర్ కొట్టి మొత్తం వెలుగుటూరు, ధర్మారం మొత్తం నీళ్ళు ఇస్తామని చెప్పి మాట్లాడింది. ఏమైంది? ఎక్కడ పోయింది? ఇలా ఎన్నికలు వస్తాయి, ఓట్లు వస్తాయి అని చెప్పేసి లోపల కమలాసన్ ఉన్న లోపల కొప్పుల ఈశ్వర్ బయటకు వచ్చి నేను దీక్షలు చెప్తానంటే ఎవరు నమ్ముతారా ఈశ్వర్? నేను చెప్తున్నా, ఈ జిల్లాకు సంబంధించిన 3 నెలల లోపల ధర్మపురి ప్రజల ఆశీస్సులతో పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వం లోపల సుమారు 30 సార్లు ముఖ్యమంత్రిని కలిసిన. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కలిసి నిన్న కూడా హైదరాబాద్ జీవన్ రెడ్డి గారు సార్ ఫోన్ చేసి లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ నీళ్ళ సమస్య ఏందో పరిష్కారం మాట్లాడు, ఇరిగేషన్ మంత్రితో నువ్వు మాట్లాడు, నువ్వు విప్పుగా ఉన్నావు, ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నావు, మనం నీళ్ళు వదిలించే విధంగా నువ్వు వాళ్ళని ఒత్తిడి తీసుకురా అని చెప్పింది నేను జీవన్ రెడ్డి గారికి. ఈరోజు 10 సంవత్సరాల అధికారం నుండి మన కళ్ళం కూడా మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మీ కేటీఆర్ సిద్దిపేట, సిరిసిలో నీళ్ళు పట్టుకుపోతా అంటే ఒక్కరోజు నోట్లోకి వెళ్ళి మాట్లాడకుండా కపట ప్రేమలు చూపెట్టి ఇవాళ దీక్షలు చేస్తే ఎవరు నమ్ముతారు? కేసీఆర్కు ఇవాళ అన్నం పెట్టింది ఎవరు? కరీంనగర్ ఉమ్మడి జిల్లా. మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా కేసీఆర్ ఉద్యోగ పార్టీకి అన్నం పెట్టింది. కేసీఆర్ మన ఉమ్మడి జిల్లాకి ఏం చేసిందని అడుగుతున్నాను. ఇలా ప్రభుత్వ ప్రతినిధిగా, ప్రభుత్వం తరఫున ఈ యొక్క నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ధర్మపురి నుంచి జగిత్యాల జిల్లా ప్రతినిధిగా నేను చెప్తున్నా, గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అతి త్వరలో నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల యొక్క ఆశీస్సుల కొద్ది పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మేమందరం కూడా కలిసికట్టుగా రేపు రాబోయే కాలంలో రైతాంగాన్ని ఆదుకునే విధంగా పకడ్బందీ ప్రణాళికతోని రాబోయే 4 సంవత్సరాల పరిధి లోపల ఈ ప్రాంతానికి శాశ్వత నీళ్ల పరిష్కారం చేసే విషయంగా మా ప్రయత్నాలు ఉంటాయనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం.
ప్రతి ఒక్క మిత్రులకు కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్తున్నా, మా రైతాంగాలకు మనవి చేస్తున్నా. ఏ రోజు మన కరీంనగర్ జిల్లా రైతుల గురించి పట్టించుకున్న నాదాన వల్ల కేసీఆర్ కానీ కొప్పులీశ్వర్ కానీ ఈరోజు కపట ప్రేమలు నాటకాలు ఆవుడు. మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి యొక్క ధోరణి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.